ఒక మంత్రితో కానీ, ఒక ముఖ్యమంత్రితో కానీ, ప్రధానమంత్రితో కానీ, లేదా ఒక పోలీస్ అధికారిని కానీ మనం కలవాలి అంటే ఖచ్చితంగా ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు కానీ వారిని కలవడానికి కానీ, వారితో మాట్లాడడానికి కానీ అవకాశం అనేది మనకు దొరకదు. ఒకవేళ ఎంతో కష్టపడి అపాయింట్మెంట్ తీసుకున్నా అక్కడ వాళ్ళు మనతో మాట్లాడేది కొద్దిసేపే, ఎక్కువసేపు మాట్లాడనివ్వరు. మనం చెప్పేదంతా కూడా వినరు వాళ్ళు. కొద్దిసేపు మాట్లాడనిచ్చి వెంటనే ఏదో చూస్తామనో, చేస్తామనో, లేదా మా పిఏతో మాట్లాడండి అనో, మాకు ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు వెళ్ళిపోండి అని పంపించేస్తారు. కానీ పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం, సృష్టికర్తతో నేరుగా మాట్లాడుకునే అవకాశం. మధ్యలో మీడియేటర్లు ఎవరు లేరు. పరలోకమందున్న మా తండ్రి అని నేరుగా దేవుడితో మాట్లాడే అవకాశం మనిషికి ఇచ్చాడు. కానీ వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసిన ఈ అందమైన చక్కటి వ్యవస్థ ప్రార్థన, దీనిని సరిగా వాడుకున్నారా భూమి మీద ఉన్న మనుషులు? ఎలాంటి ప్రార్థన చేస్తే వింటాడు? ప్రార్థన ఎలా చేయాలి? ఏ ప్రార్థనలు దేవుడి చెంతకు వెళుతున్నాయి? ఎవరి ప్రార్థనలు చేరటం లేదు? దీని గురించి స్పష్టంగా బైబిల్ అంతా దేవుడు రాశాడు. కానీ ఈరోజున్న విశ్వాసం, మనుషులు చేస్తున్న భక్తి, వాక్యానికి దూరంగా వాళ్ళేదో అనుకుని అదే భక్తి అనుకుంటున్నారు, వాళ్ళేదో ప్రార్థన చేస్తూ అదే ప్రార్థన అనుకుంటున్నారు. కానీ నేను బైబిల్లో ఉన్న ప్రార్థన చేస్తున్నానా? నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు వినే ప్రార్థనే నేను చేస్తున్నానా అన్న పరిశీలన వాక్యం పట్ల ఉండటం లేదు. బైబిల్ ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పింది, దేవుని ఎడల నీకు ఇష్టం ఉన్న భక్తి చేయకు, నీకు నచ్చింది చేయకు. అలా చేసి భక్తి నువ్వు అనుకుంటావు కానీ దేవుడు అనుకోడు. అలాగే నీకు నచ్చిన ప్రార్థన నువ్వు చేసేసి ఈ ప్రార్థన దేవుడు వినేశాడు అని నువ్వు సెల్ఫ్గా ఫీల్ అవుతున్నావు తప్ప ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిందో లేదో కూడా నీకు తెలియదు. అందుకే విశ్వాసం అయినా, భక్తి అయినా, ప్రార్థన అయినా అన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవన్నీ కూడా వాక్యానుసారమైనవై ఉండాలి. అందులో ప్రార్థన కూడా వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి. బైబిల్లో దేవుడు ఒక మాట రాస్తూ, రోమిలికి రాసిన పత్రిక, అంటే భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తి నేను చెప్పిన భక్తి కాదు అంటాడు దేవుడు. 2వ వచనం, 10వ అధ్యాయం రోమపత్రిక 2వ వచనం ఒకసారి మీరు చూస్తే, రోమపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నట్టు. దేవుడు అంటే ఆసక్తి ఉందట, ఇష్టం ఉందట, కానీ ఆ ఆసక్తి అట ఎలాంటిది కాదట, జ్ఞానానుసారమైనది కాదు, వాక్యానుసారమైనది కాదు. దేవుని యందు నువ్వు చేసే భక్తికి వాక్య సంబంధమైన ఆధారం ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలో, ఏ ప్రార్థన చేయాలో వాక్య సంబంధమైన ఆధారం ఉండాలి. అలా కాకుండా ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చాడు కదా అని ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించడు, అవి దేవుని చెంతకు చేరవు. ఇది గమనించాలి. బైబిలు చాలా స్పష్టంగా దేవుడు వివరణ ఇచ్చాడు ఈ విషయంలో. ఎవరి ప్రార్థనలు వింటాడు, ఎవరి ప్రార్థనలు వినడు, ఎవరి ప్రార్థనలు నచ్చుతాయి దేవుడికి, ఎవరి ప్రార్థనలు నచ్చవు అన్న దాని విషయంలో ఒక మంచి వివరణ దేవుడు బైబిల్లో ఇచ్చాడు. దావీదు ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేశాడు బిడ్డ విషయంలో బ్రతికించమని. బిడ్డను దేవుడు మొత్తినప్పుడు అది మామూలు ప్రార్థన కాదు. ఏ ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడంటే అంగీకరించలేదు, తీసుకోలేదు. నాకు నచ్చనిది ఎవరు అడిగినా సరే నేను దాన్ని వినను, అది దేవుడికి నచ్చని ప్రార్థన. అంగీకరించలేదు, దేవుడు వినలేదు.
దానికి రిప్లై ఇవ్వలేదు, నేను పట్టించుకున్నట్టుగానే సైలెంట్గా ఉండిపోయాడు. చాలామంది దేవుడి విషయంలో ఒక పొరపాటు పడుతున్నారు. ఏంటి అంటే, దేవుడితో మనం ఏం మాట్లాడేసినా వినేస్తాడు అనుకుంటున్నారు. కాదు. దేవుడు బైబిల్ అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన మనసును గాయపరిచిన, ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతకకపోయినా, మనం మాట్లాడుతున్నా సరే చెవి ఒకడు, మనం మాట్లాడుతున్నా సరే ఆలకించడు, పట్టించుకోడు. మనం ఎన్నిసార్లు ఏం అడుగుతున్నా సరే అలా నాకు ఏం పట్టినట్టుగా ఉండిపోతాడు అంతే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి అర్థం కావడానికి. అప్పుడప్పుడు మనుషుల మధ్యలో మాటలు జరుగుతున్నప్పుడు యువతల వ్యక్తి మాట్లాడుతున్న అవతల వ్యక్తి కొన్నిసార్లు సైలెంట్గా ఉండిపోతాడు. ఏం మాట్లాడినా అతను మాట్లాడతాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? యువతల వ్యక్తి మాట్లాడుతున్న విషయాలు అతనికి నచ్చటం లేదు, అందుకే అతను ఎలా ఉండిపోతాడు? మౌనంగా ఉండిపోతాడు. నేను ఎన్ని చెప్పుకుంటావో చెప్పుకో అన్నట్టుగా ఉండిపోతాడు అంతే. అలాగే పరలోకంలో ఉన్న దేవుడు కూడా ఆయనకి నచ్చినట్టుగా మనం జీవిస్తూ మనం చేసే ఏ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు, దాన్ని యాక్సెప్ట్ చేయడు దేవుడు. బైబిల్ ప్రకారం దావీదు కొడుకు సొలొమోను ప్రార్థన చేశాడు. మీ అందరికీ తెలుసు, రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది. ప్రార్థనలో దేవుడిని ఏమడిగాడు అంటే, నాకు జ్ఞానమీ తండ్రి, నాకు వివేకమీ తండ్రి, నీ ప్రజలను పరిపాలించడానికి అతి చిన్న వయసులోనే నన్ను రాజుని చేసావు కదా, వాళ్ళను పరిపాలించడానికి బుద్ధి, జ్ఞానము, వివేకము నాకు కావాలి అన్నప్పుడు ఆ ప్రార్థన అంగీకరించాడు దేవుడు. అంగీకరించాడు. ఎందుకంటే ఆ ప్రార్థనలో స్వార్థం లేదు. తనకి ఆస్తి ఇమ్మనో, తనకి డబ్బు ఇమ్మనో, తనకి ఏదో ఇమ్మనో అడగలేదు. దేవుడి పనికి లేదా దేవుడి ప్రజలకు, దేవుడి పిల్లలకు ఉపయోగపడేది అడిగాడు కనుక అది దేవుడికి చాలా విపరీతంగా నచ్చింది. అలాగని దేవుడు అతన్ని వదిలేశాడా అంటే, జ్ఞానం ఇచ్చాడు, దానితో పాటు ఐశ్వర్యవంతుడిని కూడా దేవుడు చేశాడు కదా. కనుక ఫస్ట్ మనం దేవుడిని ఇంప్రెస్ చేసేటట్టుగా, దేవుడి యొక్క మన్నలను పొందుకునేటట్టుగా, దేవుడికి మన ప్రార్థన నచ్చేటట్టుగా మన ప్రార్థన ఉండాలి. బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాం. నిజంగా అంటే ప్రార్థనలు అందరివి చేరవా, కొందరివి చేరుతాయా అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఈయన జీవితం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం బైబిల్లో మీరు తీస్తే, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతాం. బాగానే కొర్నేలి గురించి రాస్తున్నాడు దేవుడు. రాస్తూ 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రార్థనకి ముందేం చేశాడు? ఎల్లప్పుడూ ధర్మకార్యములు చేయొచ్చు అన్నట్టు. ధర్మకార్యాలు చేస్తూ దేవుని పేరట పేదలకు అన్నం పెడుతూ, వస్త్రాలు ఇస్తూ, తనకు కలిగిన దాంట్లో లేమిలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేశాడట, ధర్మకార్యాలు చేశాడట. ధర్మకార్యాలు చేసి తర్వాత ఏం చేశాడు? ప్రార్థన చేశాడట. ఇవి మాట్లాడుతాను. ఈ రోజున్న క్రైస్తవ్యంలో ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ దేవుని పేరట ఏమైనా కార్యాలు చేస్తారా? మీరు బాగా ఆలోచించండి. దేవుని పేరట కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉండరు. వాళ్ళ సొంత కార్యాలు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, బర్త్డేలు చేసుకుంటారు, విందులు చేసుకుంటారు, వినోదాలు చేసుకుంటారు. దేవుని పేరిట ఎవరు చేస్తారు కార్యం? మీరు ఆలోచించారా? పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు కొర్నేలి దేవుని పేరట కార్యాలు చేస్తున్నాడు. ఏ కార్యాలు అట? ధర్మకార్యాలు. ధర్మకార్యాలు మాటలతో అయ్యేవి కాదు, చేతలు, పని. అలాగే అతని సంపాదనలో చాలా మట్టుకు డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ధర్మకార్యాలు ఊరకనే జరగవు కదా. భోజనాలు పెట్టాలి అన్నా, బట్టలు పంచాలి అన్నా, ఏమన్నా వైద్యం చేయించాలి అన్నా, ధర్మం పేరుతో, ధర్మకార్యాల పేరుతో దీని అంతటికీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. తన కష్టార్జితాన్ని దేవుడి కార్యక్రమాలకి ఖర్చు పెడుతూ, ధర్మకార్యాలు చేస్తూ, అప్పుడు దేవుడికి ఆయన ఏం చేశాడట? ప్రార్థన చేశాడట. ఇది మనసులో పెట్టుకోండి.
ప్రార్థనకు ముందు కార్యం చేసి ప్రార్థన చేస్తున్నాడు. అదే కదా స్పష్టంగా రాశాడు, ధర్మము ఎల్లప్పుడూ చేయుచు, బహుధర్మము ఎల్లప్పుడూ చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కనుక ఇతను ఇలా చేయటం వలన పని చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇలా చేయటం వలన 4వ వచనానికి వెళ్ళేసరికి 4వ వచనంలో అతడు దూత వైపు తేర్చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, ఇది అండర్లైన్ చేసుకుంటే, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిపోయాయట. ఏం చేరిపోయాయి? ప్రార్థన చేరిందట, ధర్మకార్యాలు చేరాయట. నాకు ఈ పాయింట్ చదువుకున్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. కొర్నేలి చేసినవి చేరాయి, చేరినవి అని రాశాడు అంటే అందరివి చేరవా? మీరు ఆలోచించాలి. కొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు అక్కడికి చేరిపోయాయి అన్నాడు అంటే అందరివి చేరవా? చేరవు. అందరూ పరలోకం వెళ్తారా? చనిపోయిన వాళ్ళందరూ? మీరు ఆలోచించండి, వెళ్తారా? చనిపోయిన ప్రతి ఆత్మ పరదేశకి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. చనిపోయిన ప్రతి ఆత్మ పరదేశకు వెళ్ళదు. మనిషి చేసే ప్రతి ప్రార్థన దేవుడి సన్నిధికి చేరదు. ఆయనకి ఇష్టం లేని ప్రార్థనలన్నీ కూడా వదిలేస్తాడు, విడిచిపెడతాడు. ఆయన సన్నిధిలో వాటిని పెట్టడు. ఇక్కడ మీరు లోతుగా ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే, కొర్నేలి చేసిన ధర్మకార్యాలు, కొర్నేలి చేసిన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరిపోయాయి అన్న విషయం ఎవరు చెప్తున్నారు? ఇక్కడ దూత. పట్టుకోవాలి దాన్ని. ఎవరు చెప్తున్నారు? దూత చెబుతుంది. అంటే ఈ ప్రార్థనలు దేవుడు విని ఆ ప్రార్థనల మీద డిస్కషన్ పెట్టాడా? పరలోకంలో పెట్టాడా? దూతల దగ్గర భూమి మీద నా కొడుకున్నాడు కొర్నేలి, నా యందు భయభక్తులు కలిగిన వాడు, నా పేరట ఎన్ని ధర్మకార్యాలు చేస్తున్నాడు చూడండి, అలాగే నా కొరకు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాడు చూడండి అని నిజంగా ఒక మనుషుడు చేసిన ప్రార్థన దేవదూతలతో డిస్కస్ చేసి అక్కడున్న ఒక దేవదూతకి విషయం అంతా చెప్పి కిందకి పంపిస్తూ వచ్చిన దూత అంటుంది, నీ ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్ళిపోయినాయి బాబు. పరలోకంలో ఉన్న నీ తండ్రి నీ ప్రార్థనల గురించి మాట్లాడుకుంటున్నాడు, నువ్వు చేసిన ధర్మకార్యాల గురించి మాట్లాడుకుంటున్నాడు, ఆయన సన్నిధికి వెళ్ళిపోయాయి, అక్కడ నుంచి నన్ను పంపించాడు ఆయన ఈ విషయాలన్నీ చెప్పి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? భూమి మీద దేవుని కొరకు మనం ఏదైనా కష్టపడి ఒక పని చేస్తే దాని డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు పరలోకంలో దూతల దగ్గర. ఎందుకంటే మీరు బైబిల్లో మాట చదువుకుంటారు, ఒక పాపి మార్పు విషయమై పరలోకంలో ఏం కలుగుతుంది అన్నాడు? సంతోషం కలుగుతుంది అన్నాడు కదా. అంటే ఇక్కడ భూమి మీద బాప్తీసం తీసుకున్నప్పుడు మాత్రమే కాదు పరలోకంలో డిస్కషన్ దూతలతో. అప్పుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. అలాగే ఆయనకి నచ్చిన కార్యాలు చేస్తున్నా, ఆయనకి నచ్చిన ప్రార్థనలు చేస్తున్నా, వాటి విషయంలో కూడా దేవుడు పరలోకంలో ఉన్న దూతలతో చర్చిస్తున్నాడు. పరలోకం అంతా నీ ప్రార్థన మాట్లాడుకోవాలి. పరలోకం అంతా కూడా నీ ధర్మకార్యాల గురించి, నీ కష్టం గురించి, నీ శ్రమల గురించి దేవుడు వాళ్ళతో మాట్లాడుకునే అంత గొప్పగా మన జీవితం ఉండాలి. నాకు ఇది చదివిన తర్వాత చాలా ఆనందమైపోయింది. దూత వచ్చి అంటుంది నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను ఆయన సన్నిధికి చేరిపోయాయంటే దూతకి విషయం తెలిసిపోయింది. అది దూతలకు ఎలా తెలుస్తుంది? ఏ విషయం అని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు ఈ దూతలతో చెప్పి మరి పంపించాడు. నా కొడుకు చూడండి ఎంత బాగున్నాడు, ఎలా బతుకుతున్నాడు, ఎంత ధర్మంగా ఉన్నాడు, ఎంత నీతిగా ఉన్నాడు, ఎంత న్యాయంగా ఉన్నాడు, నాకు ఎంత భయపడుతున్నాడు, నా గురించి ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. మీకు మాట్లాడుతాను, మనం చాలాసార్లు విన్నవే, దేవుడు భూమి మీద మనల్ని పుట్టించింది మన కొరకు బ్రతకడానికి కాదు. ఎవరి కొరకు బ్రతకడానికి? దేవుని కొరకు బ్రతకడానికి, దేవుడికి మహిమ తేడానికి, దేవుడి కీర్తి తేడానికి. మనం అప్పుడప్పుడు మీరు చూడండి, లోకంలో వాళ్ళ పిల్లలు ఏదైనా ఒక మంచి ఘనత సాధించారనుకోండి, ఒక ర్యాంక్ వచ్చిందనో లేదంటే మంచి ఉద్యోగం వచ్చిందనో తల్లిదండ్రులకు తెలిసినప్పుడు ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకుంటారా? పంచుకోరా? ఎంత సెలబ్రేట్ చేసుకుంటారంటే అది, మా అమ్మకి ర్యాంక్ వచ్చింది తెలుసా, మొత్తం వాళ్ళే అంత చెప్తారు కదండి. ఉద్యోగం వచ్చినా చెప్తారు, ర్యాంక్ వచ్చినా చెబుతారు. అంటే అర్థం ఏంటంటే పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రుల సంతోషాన్ని ఎవరో ఒకరితో ఖచ్చితంగా పంచుకుంటారు. భూమి మీద మనం బాగా కష్టపడి పనిచేస్తున్నా, ధర్మకార్యాలు చేస్తున్నా, దేవుడి కొరకు బ్రతుకుతున్నా, ఆ సంతోషాన్ని దేవుడు ఎవరితో పంచుకుంటున్నాడు అంటే దూతలతో పంచుకుంటున్నాడు. బాధ వాడితోనే పంచుకుంటాడు. మీకు తెలుసు కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు,
నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. అంటే బాధ వచ్చినా వాటితోనే చెప్తున్నాడు, సంతోషం వచ్చినా. అంటే పరలోకం అంతా కూడా సంతోషంగా ఉండాలి అన్నా, దూతల ఎదుట దేవుడు మన గురించి ఆనందంగా సంతోషంగా దేవుడు చెప్పాలి అన్నా కొన్నేళ్ళు ఇలా ఉండాలి జీవితం. అతను ఆ కొన్నేళ్ళ జీవితంలో దేవుడికి కనబడింది ఏంటంటే, దేవుడికి భయపడుతున్నాడు, దేవుని అందు భక్తి కలిగి ఉన్నాడు, దేవుడు ధర్మశాస్త్రంలో రాసిన ధర్మకార్యాలు చేస్తున్నాడు, వాటన్నిటితో పాటు ఎల్లప్పుడూ ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఇవన్నీ దేవుడి సన్నిధికి చేరాయి. అక్కడ నుండి దూత వచ్చింది, దూత వచ్చి సాక్ష్యం ఇచ్చింది, ఇవన్నీ పరలోకానికి వచ్చేసినాయి బాబు నువ్వు చేసిన ప్రార్థనలన్నీ అన్నాడు. ఇది మీరు చదువుకున్నప్పుడు మామూలుగా ఉండొచ్చు కదండి, లోతుగా ఆలోచిస్తే మాత్రం మనం ఊరకనే ప్రార్థనలు చేస్తే ప్రార్థనలన్నీ దేవుడి సన్నిధికి చేరవు. ఆ ప్రార్థనలకు ముందు ప్రతి వ్యక్తి జీవితంలోనే ఏముండాలి అంటే కార్యం ఉండాలి. నేను ఈ మధ్యకాలంలో ఒక ఊరికి వెళ్ళాను సువార్తకి. ఏలూరు పక్కనే కొవ్వలి ఊరి పేరు. మన వాళ్ళు పెద్ద గ్రౌండ్ తీసుకుని సప్పెట్టారు. దానికి ఆ గ్రౌండ్కి ఆపోజిట్లోనే ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో మీకు తెలుసు కదా, గ్రామాల్లో మన చర్చిలో ఒక సిస్టమ్ ఉంటుంది, గంటకు ఒకసారి బెల్ల కొడుతుంది టైం అయిపోయినప్పుడు. గంటకు ఒకసారి బెల్ల కొట్టి అక్కడ సిస్టమ్ ఏంటంటే, ఆ బెల్ల కొట్టిన తర్వాత ఒక రెఫరెన్స్ అవుతున్నారు, తర్వాత ఒకరు ప్రార్థన చేయాలి. ప్రార్థన వస్తుంది వెంటనే, గంట ఒక రెఫరెన్సు, తర్వాత వెంటనే ప్రార్థన వస్తుంది. నాకు కరెక్ట్గా మైక్ ఇచ్చే టైంకి గంట కొట్టిందండి. అది 9, 10 ఉంది గంట, మొత్తం మీద గంట కొట్టింది. గంట కొట్టిన తర్వాత రెఫరెన్స్ చదివారు, తర్వాత ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంటారో తెలుసు అంటే, రాత్రి 10 గంటలకి, నాకు తెలిసి 10 రాత్రి 10 గంటలకి ప్రార్థన ఏంటంటే, మందిరం పైన విశ్వాసం మరి అయ్యారు తెలియదు. ప్రార్థనలు ఏమంటున్నారంటే, పరలోకమందున్న మా తండ్రి, మేము నిద్రలోనికి వెళుతున్నాం తండ్రి, మా మంచం చుట్టూ మీరు కాపుదలగా ఉండాలి అన్నారు. అది పాత ప్రార్థనే, అందరూ అలాగే చేస్తారు. కానీ వీళ్ళు కొన్ని యాడ్ చేశారు దానికి. ఏమన్నారు అంటే, మాకు దోమలు కుట్టకూడదు తండ్రి, ఏ పురుగులు మా మంచం చుట్టూ తిరగకూడదు తండ్రి, విష పురుగులు ఏవి మా మంచం దగ్గరికి రాకూడదు తండ్రి. అంటే ఇప్పుడు పురుగులు కుట్టకుండా చూసే డ్యూటీ కూడా ఎవరిది ఇప్పుడు? జరా ఇప్పుడు ఈ ప్రార్థనలో పరలోకం వెళ్ళిపోయి దేవుడు దూతలతో పొంగిపోతాడా? నా గొడుగు చూసావా, పురుగులు కొట్టమని నాకు డ్యూటీ వేసాడా అంటాడు దేవుడు? మీరు ఆలోచిస్తున్నాను నేను చెప్పేది. ఎవరి ప్రార్థనలు పడితే వారి ప్రార్థన వినడు, ఎవరి ప్రార్థనలు పడితే వాళ్ళ ప్రార్థనలు దేవుడి సన్నిధికి వెళ్ళవు అనడానికి ఇవే రుజువులు అనమాట. ఇప్పుడు అంటే మనిషి స్వతహాగా తాను చేసుకునే పనులు కూడా ప్రార్థనలు ఎవరికి చెప్తున్నాడు? దేవుడికి చెప్తున్నాడు. దోమలు కుట్టకూడదంటే దోమతర వేసుకోవచ్చు, ఆల్అవుట్ పెట్టుకోవచ్చు, కాయిల్ వెలిగించుకోవచ్చు, అంతేనండి. పురుగులు దోమలు వస్తాయా ఇవి చేస్తే? ఇప్పుడు ఈ డ్యూటీ కూడా ఎవరు చేయాలి? ఈ ప్రార్థనలో మీరు చెప్పండి, ఈ ప్రార్థనలో పిల్లలు పరీక్షలకు వెళ్ళడానికి ముందు ప్రార్థన చేయిస్తారు అమ్మ నాన్నలు, సేవకుడి దగ్గర తీసుకెళ్ళి. ఏమని చేయిస్తారు అంటే, మావాడు పాస్ అయిపోవాలి, మావాడు పాస్ అయిపోవాలి. ఏమంటే పాస్ అయిపోవడానికి ప్రార్థన చేయించుకోవడంలో ఏదో పరీక్షకి వెళ్తున్నారు కనుక తప్పులేదు. కానీ అసలు నా నా ఆలోచన ప్రకారం అంటే, వాళ్ళు కరెక్ట్గా సంవత్సరం అంతా బాగా చదువుకున్నారు అనుకుంటే ఈజీగా వెళ్ళి పరీక్ష రాసి వచ్చేస్తారు కదండి. ఇప్పుడు ప్రార్థన ప్రార్థన అంటున్నారంటే వీళ్ళిద్దరికీ డౌటే. ఎవరిద్దరికి? అమ్మ నాన్నలకి డౌటే ఉంది, ఈ పరీక్ష వెళుతున్న స్టూడెంట్కి కూడా ఏముంది? డౌటే ఉంది. కారణం ఏంటంటే, సంవత్సరం అంతా గాలి తిరిగారు చదువుకోకుండా. ఇప్పుడు పరీక్ష దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చేసేలా? సహాయం చేసేలా, పాస్ చేసేలా. చూసారా, అన్ని దేవుడు ప్రార్థన చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు కదా అని విపరీతంగా వాడుతున్నారు. మా మియాపూర్లో ఒక అయ్యగారు ఉంటారు, ఆయనకి పెద్ద బిజినెస్ పరీక్షల కాలం టైంలో. పెన్నలకి ప్రార్థన చేసి అమ్మేస్తాడు. రైనల్స్ పెన్ ఎంత ఉంటుందో చెప్పండి కాస్ట్? 10 రూపాయల రైనల్స్ పెన్ ఉంటుంది కదా, 10 రూపాయలు అనుకుంటాను, 5 రూపాయలు 10 రూపాయలు అనుకుంటాను. ఇప్పుడు అది మామూలుగా నువ్వు షాపులో కొనుక్కుంటే 10 రూపాయలు, అయ్యగారు ప్రార్థన చేయగానే అది 100 రూపాయలు అవుతుంది. ప్రార్థన పెన్ను అది పట్టుకెళ్ళి పరీక్షలు రాస్తే పిల్లడు ఏమైపోతాడు? పాస్ అయిపోతాడు. ఇలాగా దేవుడిని ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ సుప్రయోజనాలు లేదంటే వీళ్ళ బద్ధకాలు ఇవన్నీ దేవుడికి ప్రార్థన రూపంలో దేవుడి మీద వేసిస్తూ ఉంటే
ఈ ప్రార్థనలన్నీ దేవుడు వింటాడా? మీరు ఆలోచించండి, వింటాడా? అందుకే ఇక్కడ స్పష్టంగా మీరు చదువుకున్న కొర్నేలి భాగానికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఆయన ధర్మకార్యాలు చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేశాడు. తండ్రి, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను తండ్రి, ఏ పాపము చేయటం లేదు తండ్రి, నీ పేరిట నేను కాస్త కోస్తో ధర్మకార్యాలు చేస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఈ ప్రార్థన నచ్చింది దేవుడికి. విన్నాడు అని సాక్ష్యం ఎవరిచ్చారు? వచ్చి దూత. ఇప్పుడు ఈ భూమి మీద సోకాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, అసలు వీళ్ళు ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిందో లేదో ఏమైనా కన్ఫర్మేషన్ ఉందా? కొన్నేళ్ళు ప్రార్థనకి కన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ, వచ్చిందా లేదా? నీ ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాయని దేవుడి దగ్గర ఉన్న దూత వార్త పట్టుకుని వచ్చింది. ఇప్పుడు మరి మన ప్రార్థనకి ఎలాగా కన్ఫర్మేషన్? మీరు ఎప్పుడైతే ఇది ఆలోచిస్తారు లేదు బైబిల్లో? ఎప్పుడు కన్ఫర్మేషన్ చెప్పండి. మీ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా మనకి ఎప్పుడు తెలుస్తుంది? మీరు ప్రార్థనలో ఏదైతే అడిగారో అది జరిగిందనుకోండి, అది దేవుడు విన్నట్టు. మీరు ఎంతకాలం ప్రార్థన చేసినా అది పెండింగ్లో ఉంటుందనుకోండి, అది దేవుడికి ఇష్టం లేనట్టు. కన్ఫర్మ్ అయిపోవాలా. ఒకసారి అడగాలి, 2 సార్లు అడగాలి, 3 సార్లు అడగాలి, 4 సార్లు అడగాలి. ఎప్పుడు అడిగినా సరే ఆయన చేయట్లేదు అనుకోండి, ఇంకా ఆయనకి ఇష్టం లేదేమో, వదిలేయటమే. అంతే తప్ప దేవుడికి ఇష్టం లేనివి, మనకిష్టమైనవి దేవుడిని అడిగి 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 దేవుడిని విసిగించకూడదు. చాలామందికి తెలియదు. ఇకపోతే దేవుడు ఈ అవకాశం, ఆయనతో సాక్షాత్తు దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుకునే అవకాశం ఇవ్వడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని పక్కకు పెట్టారు. అడగకూడనివన్నీ, చిన్న చిన్నవన్నీ, ఆయన స్థాయికి తగినవి కాకుండా ఆయన స్థాయికి తగనివి ప్రార్థన పేరుతో దేవుడిని అడుగుతున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రండి. ఈ భాగం చాలా జాగ్రత్త చదవాలి. 4వ అధ్యాయానికి రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా నేను మీతో చెప్తున్నాను, మీరు ఆనందించండి అన్నాడు. మీ సహనమును మీలో ఉన్న సహనం ఉంది కదా, అది సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు. మీ సహనం. ఇప్పుడు ఇది మనం బాగా ఆలోచిస్తానండి. అసలు దేవుడు సహనం గురించి ఎందుకు ఎత్తుతున్నాడు అంటే, ఇక్కడ ఒక విషయం ఉంది. సహనం గురించి ఎందుకు ఎత్తుతున్నాడు అంటే, మనిషి సహజంగా సహనం కోల్పోయినప్పుడు, దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఏదైనా శ్రమో, కష్టమో, నిందలో, బాధలో ఇవి వచ్చినప్పుడు సహనం కోల్పోతాడు. సహనం కోల్పోయిన వాడు వాక్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అవునా? అదవుతుందా? సహనము అన్న మృదుత్వం అంటాడు కింద పుట్నోటేసి. ఆ సహనాన్ని, ఆ మృదుత్వాన్ని పోగొట్టుకున్నవాడు వాక్య వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తాడు. సో అలా ఎప్పుడైతే వాక్య వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నామో, మనలను బట్టి దేవుడికి రావలసిన మహిమ రాకపోగా మనల్ని బట్టి దేవుడికి అపకీర్తి వస్తుంది. కనుక క్రైస్తవుడి జీవితం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, సహనము. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడు కానీ, ఏమిటి ఇది చూడండి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇది పట్టుకునండి. చాలామంది ఏమంటారు అంటే, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి తెలియచేయడం ఉంది కదా, కాబట్టి మేము ప్రతి విషయంలోనూ దేవుడికి ఏం చేస్తాం? ప్రార్థన చేసేస్తాం. ప్రతి విషయంలోనూ అని ఉంది కదా అక్కడ. ఎవడక్కడ రాయబడుతున్న మాటలో ఉన్న ప్రతి విషయంలోనూ అని రాశారు తప్ప, ముందున్న మాట మీరు ఏ విషయంలోనూ చింతింపకుడి అనగానే, ఆ చింత దేవుడు చెప్పిన చింత లోక సంబంధమైన చింత కాదు. అది మీరు చదువు కోసం చింతపడుతున్నారా, ఉద్యోగం కోసం చింతపడుతున్నారా, ఇది కాదు అక్కడ చెప్తున్నది. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు అంటే, దేవుడు పనిచేస్తున్నప్పటికీ ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి.
ఆ కష్టాలు బాధలు వచ్చినప్పుడు చింతించకండి, ప్రభు సమీపంగా ఉన్నాడు, మీరు పరలోకం వెళతారు. జాగ్రత్తగా వినాలి. దేవుడి పనిలో కష్టపడుతున్న వాళ్ళకు చెప్తున్నాడు, మీరు దేవుడి కొరకు కష్టపడుతున్నారు కనుక సహనాన్ని కోల్పోకండి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మరి చింతపడకండి, ప్రభు వచ్చి రాబోతున్నాడు, రెండవ రాకడ దగ్గరగా ఉంది అని చెబుతూ, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనీయుడి అన్నట. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతింపకండి, మీకు శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయని, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. 7వ వచనం చూడండి. అప్పుడు, ఇది పట్టుకోవాలా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్న టైంకి వీళ్ళ జీవితాల్లో ఏమి లేదు, ఇప్పుడు సమాధానం లేదు, శాంతి లేదు. కారణం ఏంటి? దేవుడు పనిచేసిన ఏ క్రైస్తవుడినైనా మీరు చూడండి, లేదంటే ఏ బోధకుడినైనా మీరు చూడండి, అపోస్తులుడు శాంతి సమాధానం వాళ్ళ జీవితాల్లో ఏమైనా ఉందా? కష్టాలు కదండి, శ్రమలు కదా, శోధనలు కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. శోధనలు వచ్చినప్పుడు, దేవుడి పని నిమిత్తమై కష్టం వచ్చినప్పుడు, దేవుడితో మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన అవకాశమే ప్రార్థన. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి, తుఫాన్లు కానీ, భూకంపాలు కానీ, వరదలు కానీ, ఇవి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తుంది అప్పటికప్పుడు. మీరు గమనించారు లేదో? మీ ప్రాంతానికి వరద వచ్చిందా, ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఎందుకు ఇచ్చారు చెప్పండి? వరద వస్తే ఆ వరద వలన వచ్చే ప్రమాదం నుండి మనం తప్పించబడడానికి, ఆ కష్టంలో నుండి తప్పింపబడడానికే ఆ ఫోన్ నెంబర్ వాడుకోవాలి, అంతేనా? ఇప్పుడు గవర్నమెంట్ ఫోన్ నెంబర్ వచ్చింది కదా అని మా ఇంటికి పాలు ప్యాకెట్లు తండి, మా ఇంటికి పెరుగుతండి అని ఫోన్ చేసిన అనుకోండి ఎవడైనా, అది 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 సరైన వాడకం? అది అలా వాడొచ్చా దాన్ని? అవతల వాడు ఏమంటాడు చెప్పండి? ఒకసారి ఎత్తుతాడు, 2 సార్లు ఎత్తుతాడు. అస్తమాటు ఫోన్ చేసి ఇలాంటి ఏమంటే సంబంధం లేనివి, ఆ నెంబర్ ఏదైతే దేనికైతే ఇచ్చారో దానికే కాకుండా వేరే విషయాల మీద మాట్లాడడానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతారా? దేవుడు కూడా ప్రార్థన ఎందుకు ఇచ్చాడట? ప్రార్థన ఎందుకు ఇచ్చాడు తెలుసండి? యేసుక్రీస్తులో చెప్పారు. మత్తయి సువార్తకి రండి ఒకసారి, మత్తయి సువార్తకి రండి, 26వ అధ్యాయం 41. మత్తయి సువార్త 26వ అధ్యాయం. శిష్యులతో చెప్తున్నాడు ఇది, గెత్సెమనే తోటలో. ఏమంటే శిష్యులతో చెప్తున్న మాట ఇది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి, శిష్యులతో చెప్తా అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి. అపవాది నన్ను శోధిస్తున్నాడు, నన్ను అప్పగించిపోతున్నాడు, తర్వాత టార్గెట్ ఎవరు? మీరే. కనుక మీరు మెలకుగా ఉండి మీరు దేవుడికి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఆ శోధనలో నుండి తప్పించమని ప్రార్థన చేయండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ప్రార్థన దేవుడు ఎందుకు ఇచ్చాడు? అపవాది నిన్ను శోధించే అంత బలమైన శోధనని మీదకి తెస్తున్నప్పుడు, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అపవాది ఎవరిని పడితే వాళ్ళని ఊరకనే శోధించదు. అపవాది శోధించాలంటే కూడా వాడికి మినిమమ్ క్వాలిటీ ఉండాలి. ఏంటి క్వాలిటీ అంటే, దేవుడి కొరకు ఘనంగా బ్రతుకుతున్నవాడు, పాపాన్ని విసర్జించినవాడు, లోకాన్ని విడిచిపెట్టినవాడు, దేవుడి కొరకు బాగా బ్రతుకుతున్నవాడు అపవాది కూడా చూసుకునే క్వాలిటీ. ఆ క్వాలిటీ ఎవరిలో అయితే ఉందో వాళ్ళనే వాడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. అలా శోధిస్తున్నప్పుడు అపవాది దాని నుండి తప్పించుకోవడానికి, ఆ శోధన మీరు సహించుకోవడానికి దేవుడికి మీరు ఏం చేయాలట? ప్రార్థన చేయండి. అసలు ప్రార్థన మనుషులకి ఇచ్చిన దేవుడి ఉద్దేశం వేరు. ఈరోజు ఆ ప్రార్థనని మనుషులు వాడుకుంటున్న ఉద్దేశము వేరు. ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఫ్రీగా ఉంది కదా అని ఎలాగైతే కొట్టేస్తారో, ఈ గవర్నమెంట్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లు ఏవైతే ఉంటాయంటే వాటికి బిల్లు పడదు, ఫ్రీ. అది ఫ్రీ అన్నప్పుడు ఊరుకుంటారా ప్రజలు? కొడతనే ఉంటారు ఫోన్. అలాగే దేవుడు ప్రార్థన చేయమన్నాడు కనుక, ఊరకనే ఖర్చు లేని పని కనుక దేవుడు వినేస్తాడు కనుక, ఇంకా దేనికి పడితే దానికి ప్రార్థన 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 ప్రార్థన. దీన్ని బట్టే ప్రార్థన వీరులు పుట్టుకొచ్చారు,
దీనిని బట్టే ప్రార్థన గోపురాలు కట్టలేదా? జేసస్ కాల్ సెంటర్ అట, మీరు విన్నారో లేదో, ఎత్తైన గోపురం కట్టి ఆ గోపురంలో ఒక 5-6 పాస్టర్లు కూర్చొని ఉంటారు ఎప్పుడు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ఎత్తైన గోపురంలో కూర్చొని ప్రార్థన చేస్తేనే తప్ప దేవుడు వెంట, గదిలో చేసుకుని ప్రార్థన దేవుడు వెంట. కానీ వీళ్ళు ఏం కట్టారంటే ప్రార్థన గోపురాలు కట్టారు. చాలా ఉన్నాయి. మీకు హైదరాబాద్లో లింగంపల్లిలో ఉంటుంది ఒకటి, చాలా పెద్దదే. పైన కూర్చుంటారు అయ్యారు ప్రార్థన చేయడానికి. ఆయనకి మనం విన్నపాలు రాసి వేస్తూ ఉండాలి. ఆయన మన కోసం ఆ గోపురంలో కూర్చొని ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఈ రాసేవాళ్ళు ఏం రాస్తారు తెలుసండి? అపవాది నన్ను శోధిస్తున్నాడండి, నేను బైబిల్ చదవలేకపోతున్నాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, నేను దేవుడి కొరకు బ్రతకలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఏముండవు అక్కడ. మీరు ఎప్పుడైనా ప్రార్థన రిక్వెస్ట్లు చూసారో లేదో? మా వాడికి ఉద్యోగం రావట్లేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, కోర్టులో తీర్పు రావట్లేదు, ఏమన్నా మా అమ్మాయికి పిల్లలు పుట్టడం లేదు, మా ఆస్తి మా తమ్ముడు మాకు పంచడం లేదు, నాకు కాళ్ళు లాగుతుంది, నాకు వేళ్ళు లాగుతున్నాయి, ఇంకా మరి కొంతమంది ప్రబుద్ధులు మాకు జుట్టు ఊడిపోతుంది. ఈ ప్రార్థన రిక్వెస్ట్లు. యేసుప్రభు ప్రార్థన ఎందుకు చేయమంటున్నాడు శిష్యుల్ని? మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. శోధనలో పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి, దేవుడి దగ్గర నుంచి సహాయం పొందుకోవడానికి దేవుడు ప్రార్థనిస్తే దాన్ని ఎలా మార్చింది చూసారు అపవాది. సో నేను ప్రారంభంలో అదే ఒక రెఫరెన్స్ చదివించాను. వారు దేవుని యందు ఆసక్తి కలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ప్రార్థన కూడా ఎలా చేయాలో తెలియకుండా ప్రార్థన చేసిన దేవుడు దాన్ని ఏం చేయడం అంటే అంగీకరించడం. కీర్తన గ్రంథం 66వ కీర్తన తీయండి. ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోండి, మంచి రెఫరెన్స్లు చూపిస్తాను. 66వ కీర్తన 18వ వచనం చూడండి. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఎంత స్పష్టంగా చూసారు బైబిల్లో. కీర్తన 66:18. అందరు రాసుకోండి, బాగా చదువుకోండి, ఆలోచించండి, చెప్పండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అన్నాడు. అంటే హృదయంలో పాపం ఉంటేనట, హృదయంలో వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు ఉంటేనట, లేదా ఆ హృదయము, ఆ వ్యక్తి, ఆ జీవితం దేవుడికి నచ్చనప్పుడట, అతను చేసే కార్యాలు దేవుడికి నచ్చనప్పుడట, అతడు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయడట? వినడు. ఎవడే నిజంగా మాట్లాడుతున్నాయి. అసలు క్రైస్తవ్యంలో దేవుడు ప్రార్థనలు వినడు అని ఎవరైనా చెప్తారా బోధకులు? మీరు ఆలోచించండి. అసలు ఏ బోధకుడైనా మీరు మీ భక్తి పోకపోతే, మీరు పాపం మానకపోతే దేవుడు మీ ప్రార్థన వినడు అంటారేంటి? మీకేం కావాలో ధారాళంగా డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి, రండి, అడగండి. అందరూ అడగమనే వాళ్ళే తప్ప, ఒరే నువ్వు దేవుడు వాక్యానుసారంగా బ్రతకకుండా అడిగినా సరే వినడు అని ఎవరైనా చెప్తారండి? అదే అంటున్నాను నేను. దేవుడు ప్రార్థన ఇచ్చాడు కదా అని ఎటు పడితే ప్రార్థన చేస్తే అది కొన్నేళ్ళది చేరింది. కారణం ఏంటంటే ఆయన భక్తి ఉంది, ధర్మకార్యాలు ఉన్నాయి, ప్రార్థన ఉంది, దేవుడు కోరుకున్న క్వాలిటీస్ అన్ని ఆయన సంపాదించాడు కనుక దేవుడు చక్కగా ఆయన ప్రార్థన విన్నాడు. కానీ హృదయంలో పాపం పెట్టుకుని, నేరాలు పెట్టుకుని, వాక్య విరుద్ధమైన హృదయంలో పెట్టుకుని మనం ప్రార్థన చేసిన, లేదంటే స్వప్రయోజనాల కోసం ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలు కూడా దేవుడు వినడు. స్వప్రయోజనాల కోసం చేసే ప్రార్థనలు ఉంటాయి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు, ఈ స్వప్రయోజనాల కోసం మనుషులు అడిగే ప్రార్థనలు ఇవి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఒకవేళ అడిగినా దేవుడిని ఎందుకు అడుగుతున్నారట? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. ఎంత బాగా రాశాడు చూసారా? ఒకవేళ ప్రార్థనలో వీళ్ళు అడిగినా దేని నిమిత్తమే అడుగుతున్నారట, దేని కోసం అడుగుతున్నారట దేవుడిని?
ఏవి ఇమ్మని అడుగుతున్నారట. ఎంత రాశాడు చూసారా? మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై, భోగములు సుఖభోగములు ఈ లోకంలో ఏవో అనుభవించాలని అవి అడుగుతున్నారట. దేవుడికి పనికొచ్చేవి, ఆత్మీయ జీవితానికి పనికొచ్చేవి అడగటం లేదట. ఈ లోక సంబంధమైన సుఖభోగాలు మాకు కావాలని అడుగుతున్నారట. అదే ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి వాళ్ళు చేసే ప్రార్థన ఈ లోకంలో నేను సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సుఖం నిమిత్తం ఇవ్వండి అని అడుగుతున్నారు తప్ప, దేవుడు పని నిమిత్తమై అడిగేవాడు, ఆత్మల కోసం అడిగేవాడు, ఆయనకు ఉపయోగపడేవి అడిగేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అసలు మీరు చర్చిల్లో ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు నాకు వాక్యం ఇవ్వండి తండ్రి, నాకు వాక్య విజ్ఞానం బాగా ఇవ్వండి తండ్రి, ఒక్క ప్రార్థన చేస్తారండి మీరు చెప్పండి? డబ్బు ఏమని అడుగుతారా, వాక్యం ఏమని అడుగుతారా? నిజం చెప్పండి. ఆరోగ్యం ఏమని అడుగుతారా, పరలోకం ఏమని అడుగుతారా? ఆయుష్ ఏమని అడుగుతారా, ఏమంటే చావు ఏమని అడుగుతారా? బాగా ఆలోచించండి. ఆయుష్ ఏమని అడుగుతాడు, చావు నాకు వద్దు. బైబిల్లో భక్తులు చావు అడిగారా, ఆయుష్ అడిగారా? నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లా. వాళ్ళు అడిగారు. ఏమడిగారు? వాళ్ళు ఆయుష్ అడగలేదు. వాళ్ళు ఏమడిగారు? చావిస్తే నేను యశ్వతో వెళ్ళిపోతాను బాబు, అక్కడ పరదేశంలో ఉంటాను నా పితరులందరితో, ఈ లోకం బాగోలేదు మాకు అన్నారు వాళ్ళు. కానీ భక్తి, అదే అన్నాను నేను, భక్తి వాక్యానుసారమైన భక్తి ఉంటే పరలోకం మీద ఆశ ఉంటుంది, పరలోకంలో ఉన్న దేవుడి మీద ఆశ ఉంటుంది, ఆయన చూడాలని ఆశ ఉంటుంది, ఆ లోకానికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఈ లోకాన్ని విడవనివాడు, ఈ లోక సంబంధమైన ఆశలు చంపుకోనివాడు ఇలాంటి బలమైన ప్రార్థనలు చేయలేడు దేవుడి కోసం. పరలోకమైన ప్రార్థన చెయ్యాలి అంటే నా ప్రాణాన్ని తీసుకో అనాలి. ఎవరంటారు? అంత బలమైన విశ్వాసం, నమ్మకం దేవుడి మీద ఎవరికి ఉంది? బాగా అర్థమవుతుందా? కనుక హృదయములో పాపం లక్ష్యమించుకుని ప్రార్థన చేసిన వెనడు సుఖభోగాల నిమిత్తం ఈ లోక సంబంధమైన అడుగుతూ దేవుడికి ప్రార్థన చేసినా కూడా వాటిని కూడా దేవుడు ఏం చేయడంట, మీరు అడిగినను అవి మీకు దేవుని వలన దొరుకుట లేదు, మీకు దొరకవు, ఎందుకంటే ఆయన ఇవ్వడు కదా, వినటం లేదు కదా అన్నాడు. మీరు తెలిసిన మాట ఉంటుంది ఒకటి, 109వ కీర్తనలో, కీర్తనకి రండి ఒకసారి, 109వ కీర్తనకి, 109వ కీర్తన 7వ వచనం చూడండి. 109వ కీర్తన 7వ వచనం, 109:7. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గాక, వాని ప్రార్థన పాపమగును గాక. చూసారా? ఇది చాలా భయంకరం కదా నీ మాట. అసలు మనిషి లోకంలో ఏవేవో పాపాలు చేస్తాడు, ప్రార్థన చేస్తే పరిశుద్ధుని అవుతాను అని అనుకున్నాడు. కానీ దేవుడికి విరుద్ధంగా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన కూడా ఏమవుతుందట? పాపం అవుతుందట. ఈ మాట నాకు చాలా రోజులు అర్థం కాలేదండి. ప్రార్థన కూడా పాపం అవుతుందా అనిపించింది నాకు. మొన్న ఈ మాట బలంగా అర్థమవడానికి ఒక సంఘటన ఎదురైంది లోకంలో. మీరు చూసుంటారు, అది వాట్సాప్లోనూ వీడియోల రూపంలో వచ్చింది, అది నా దగ్గరికి వచ్చింది, నేను చూశాను. జడ్జి గారు కూర్చున్నారు సీట్లో, కింద ఉన్న లాయర్ వాదిస్తున్నాడు. లాయరు మేబీ అతను అంత యంగ్ లాయరు కాదు, అలాగని వృద్ధుడు కాదు, కొంచెం మిడిల్ ఏజ్లో ఉన్నాడు. వాదిస్తూ వాదిస్తూ లాయర్ గారితో వాదన కదండి, ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు జడ్జి గారు. అదేంటి ఇదేంటి, అదేంటి ఇదేంటి అని అడుగుతున్నప్పుడు వాదిస్తూ వాదిస్తూ కోపం వచ్చండి. అతని చేతిలో ఫైల్ ఉంటుంది కదా, బండిలు పేపర్స్, ఫైల్ ఒకసారి అలాగ ఇసిరాడండి కోపంతో లాయరు. దాన్ని జడ్జి చాలా సీరియస్గా తీసుకున్నాడు, చాలా కోపం అయిపోయాడు. కోపం అయిపోయి నా మీదకి, జడ్జి మీదకి నువ్వు బండిలు ఇసురుతావా అని కోపం అయిపోయి ఆన్ స్పాట్లో అతన్ని సస్పెండ్ చేసేసి, బార్ కౌన్సిల్కి నేను పంపుతున్నాను, నేను 1 month ఏమో డిబార్ చేస్తున్నాం అని వెంటనే ఆ వాదించకుండా సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చేసాడు. వెంటనే పోలీసు వాళ్ళని కూడా పిలిచేశాడు, ఇతన్ని అరెస్ట్ చేయండి, జైల్లో వేయండి, నేను 4 రోజులు జైలు విధిస్తున్నాను అన్నాడు. నో బెయిల్, బెయిల్ లేని సెక్షన్స్ పెట్టేసి ఇతను మీరు 4 days జైల్లో వేయండి, తర్వాత కౌన్సిల్కి అప్పగించండి, నా మీద బండిలు విసిరాడు అంటున్నాడు. నేను అది చూసి షాక్ అయిపోయాను. ఆయన ఏమి జడ్జి గారిని కూడా కొట్టలేదు, ఇలాగా కింద కోపంతో ఇలాగ అన్నాడు అంతే. బండిలు నాతో వాదిస్తూ బండిలు విసురుతావని ఉద్యోగం పీకేశాడు, తీసుకెళ్ళి ఎక్కడేశాడు, జైల్లో వేశాడు.
ఇప్పుడు వాదనలో చిన్న మిస్టేక్ చేయడం వల్ల వాదన ఏమైంది చెప్పండి? అది వాదించే లాయర్ వాదన ఏమైంది? నేరమైంది. ఎందుకు నేరమైంది? జడ్జి గారు ఉన్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా జడ్జి గారితో ఎలా మాట్లాడాలో తెలియకపోవటం వల్ల, జడ్జి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవటం వల్ల, జడ్జి గారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోవటం వలన వాదన కాస్త నేరంగా మారిందా? వాదనే నేరంగా మారింది కదండి. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఇతను ఎవరైతే వాదిస్తున్నాడో వాదించడానికి ఒక నేరస్తుడి పక్షాన్ని వాదించడానికి అయితే వెళ్ళాడు. ఇప్పుడు ఆ నేరస్తుడు లోపలికి పోతాడు, వాదించిన లాయర్ గారు కూడా లోపలికి పోయాడు. వాదన రక్షించడానికి అవ్వలేదు. అది ఆ వాదన అతన్ని రక్షించుకోలేకపోయింది, ఆ నేరస్తుడిని రక్షించుకోలేకపోయింది. చివరికి ఇద్దరు కలిసి ఎక్కడ పోయారు? జైలుకు పోయారు. ఇది మీకు అర్థమైతే దేవుడితో ఎలాంటి ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన చేస్తేనట ఆ ప్రార్థన ఏమైపోద్దట? పాపమవుతుందట. దేవుడితో ఎలా మాట్లాడాలో మనకి తెలియాలి. మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా కోర్టు సీన్ చూసారో లేదో? మీకు కావాలంటే ప్రాక్టికల్గా ఒకసారి కోర్టు దగ్గరికి వెళ్ళండి. కోర్టు లోపలికి నేరస్తుడిని తీసుకెళ్తున్నప్పుడు అండి లాయర్ ఎలా తీసుకెళ్తారు తెలుసండి? ఈ షర్ట్లు బటన్స్ ఉంటాయి కదండి, ఇలా నీట్గా బటన్ పెట్టుకోవాలా. ఒకవేళ బటన్ లేదనుకోండి, కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలా. రౌడీలాగా ఈ బట్టలు తీసేస్తానంటే కుదరదు. మొత్తం గుండీలు పెట్టించేస్తాడు మంచోడు. అమూల్ బాయిల్ తయారు చేస్తాడు. ఇలాగా ఈ బటన్ కూడా పెట్టించేస్తాడు. బట్టలను పెట్టేసి చక్కగా దాన్ని ఇలా దువ్వుకొని అంత నీట్గా ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఉండాలి అని చెప్తాడు. ఇలాగే ఉండాలి. ఇదంతా లాయర్ ముందు నేరస్తుడికి ఏమిస్తాడు? ట్రైనింగ్ ఇస్తాడు. ఎందుకు? జడ్జితో నిలబడేటప్పుడు, జడ్జితో మాట్లాడేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ బాగుండాలి. ముందు బాడీ లాంగ్వేజ్ బాగాలేదనుకోండి, కోర్టులో ఎంత వాదించిన లాయర్ మొహం చూస్తూ ఉంటాడు. ఈడేటర్ రౌడీలాగా ఉన్నాడు, మొత్తమే చేసే ఉంటాడు, ఇలా డౌట్ వచ్చేస్తుంది ఎవరికి? జడ్జి గారికి. అందుకని వాడిని అమూల్ బేబీలో తయారు చేసి నిలబెడతారు అక్కడ. ఆడు దొంగడైనా సరే. ఇది మీకు ఎందుకు చెప్పారంటే, జడ్జి గారితో మాట్లాడడానికి, జడ్జి గారు ముందు నిలబడడానికి ఒక ప్రోటోకాల్ ఉన్నప్పుడు, సాక్షాత్తు దేవుడితో మాట్లాడడానికి ప్రోటోకాల్ ఉండదా? ఎడుబడితే మాట్లాడతారా? కొంతమంది ప్రార్థన చేస్తారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్త. సేవకుడు ప్రార్థన చేస్తుంటే కాలు మీద కాలు వేసుకుని కాలు ఉపయోగడు ఒకడు. ఎవడిలాగా వెనక్కి జారబడి పైకి అలా చూసుకుంటే ఏదో సినిమా హాల్లో కూర్చున్నట్టు కూర్చోవటం ఒకటి. చాలా జాగ్రత్త. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు. ఇలాగా ఎలా కూర్చున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా వింటున్నావు, ఎలా చూస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు జడ్జి గారు ఆఫ్టర్ ఆల్ ఒక జడ్జి అన్నీ పరిశీలించినప్పుడు దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావో, ఎలా ప్రార్థన చేస్తున్నావో దేవుడు చూడ్డా? కొంతమంది పడుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు, లేకడానికి బద్ధకం వేసి. నేను చూశాను చాలామంది. అది లేవడానికి బద్ధకం వేసి పడుకుని పరలోకమందున్న మా తండ్రి పడుకున్నా. ఎవడు సహజంగా మనిషి ముందు నుంచి ఉన్నప్పుడు వాడితో మాట్లాడడానికి మనం డైరెక్ట్గా ఇలా నుంచుని మాట్లాడకుండా పడుకుని చెప్పు అన్నాం అనుకుంటే అడిగి ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ఆలోచించండి. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు సరిగా కూర్చోకుండా, సరిగా ప్రాపర్గా అతనికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడేమనుకోండి, అతను వింటాడా? మన మాటలు వింటాడా? మనిషి విన్నప్పుడు అండి దేవుడు అండి నాకు చాలా కోపం. ప్రార్థన చేసేటప్పుడు మర్యాద, క్రమం, పద్ధతి, తగ్గింపు, దేవుడితో మాట్లాడుతున్నానన్న భయం, ఇవన్నీ కలిగి ప్రార్థన చేయమన్నాడు. ప్రసంగ గ్రంథం తీయండి, పక్కనే ప్రసంగ గ్రంథం తీయండి. 5వ అధ్యాయానికి రండి. మొదటి వచనం. అందరు చూడండి జాగ్రత్తగా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. ఏమండి? నీవు మందిరమునకు పోయినప్పుడు ఏది చూసుకోవాలట? నీ ప్రవర్తన. ఎలా కూర్చుంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా వింటున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎలా దేవుడి వాక్యాన్ని వింటున్నాము, ఇదంతా కూడా ప్రవర్తన. కొంతమంది వస్తారండి దేవుడి సన్నిధికి ఏదో చాలా భారంతో, బాధతో, ఇక ఆదివారం కనుక తప్పదు కనుక ఏదో దేవుడు ఏదో అనుకుంటాడని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళకపోతే దేవుడు ఏమనుకుంటాడో అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరి దేవుడి సన్నిధికి రాకపోతే మనకు నష్టమా, దేవుడికి నష్టమా?
ఈ ఫీలింగ్ ఉండదు లోపల. నేను వెళ్ళకపోతే నాకు నష్టము, నేను ఆరాధించుకోవాలి కదా, నేను వాక్యం వినాలి కదా, నేను నా తండ్రికి స్తోత్రాలు చెప్పాలి కదా, నేను నా తండ్రి సన్నిధిలో ఉండాలి కదా. ఈ భావనతో వచ్చేవాళ్ళు తక్కువ, అంటే తప్పదు కనుక వచ్చేవాళ్ళు ఎక్కువ. ఈ ప్రవర్తన అంటే నువ్వు ఏ విధమైన మనస్సుతో దేవుడి సన్నిధికి వస్తున్నావు, ఏం ఆలోచించుతూ దేవుడి సన్నిధికి వచ్చావు, ఏ ఉద్దేశంతో దేవుడి సన్నిధికి వచ్చావు, ఏ ఉద్దేశంతో దేవుడి సన్నిధిలో ఉంటున్నావు. కొంతమంది వస్తారండి, అసలు నాకు వాళ్ళకి భయం ఉంటుందో భయం ఉండదో నాకు తెలియదండి. దేవుడి సన్నిధికి వస్తారు, వాక్యం ప్రారంభం అయ్యే వరకు, పాటల వరకు యాక్టివ్గా ఉంటారు, ప్రార్థనల వరకు యాక్టివ్గా ఉంటారండి. ఇంకా వాక్యం స్టార్ట్ అయిందంటే ఇంకా జోలపాట స్టార్ట్ అయినట్టే. నేను చాలా మందిని చూసాను, వాళ్ళకి వాక్యమే జోలపాట. అసలు ఇంట్లో నిద్రపోరండి, ఇంట్లో బాగా పని చేసుకుంటారంటే చర్చలు మాత్రం నిద్రపోతారు. అంటే వాక్యం స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి అలాగే ఏం స్టార్ట్ అయిపోద్ది అంటే, అమ్మ చిన్నప్పుడు ఉయ్యాలు ఊపుతూ పాడింది కదా లాలీ జో, అలా ఉంటుంది అనమాట. నిద్ర నిద్ర నిద్ర. ఏంటి దేవుడి సన్నిధిలో నిద్రకి వచ్చావా, నిద్రపోవడానికి వచ్చావా? నిద్రపోవడానికి వచ్చావు దేవుడి సన్నిధిలో. ఎమ్మెల్యే దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, మంత్రి గారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన అలా మాట్లాడుతుంటే ఇలా కొనుక్కొని నిద్రపోతాం అనుకోండి, ఆయన బాగా మాట్లాడతాడా? సెక్యూరిటీని పిలిచి బయటికి వెళ్ళండి అంటాడా? నా ముందు వీడు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నిద్రపోతున్నాడు. ఏమన్నా మాట్లాడగల? నిద్రపోవటం కూడా దేవుడిని అవమానించడమా కాదా? మీరు చెప్పండి. నిద్రపోవటం దేవుడిని అవమానించటమా కాదా? అవమానించటమే. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి మాటలు వినడానికి వచ్చాం. నిద్ర వస్తే ఇంట్లో నిద్రపోవాలి, ఇక్కడికి రావడం ఎందుకు? కనుక ప్రవర్తన బాగాలేదు చాలా మందిది. కొంతమంది యవనస్తులు ఈ మధ్యకాలం వరస్ట్. వీళ్ళు ఇప్పుడు కూడా రండి దేవుడి సన్నిధిలో యవనస్తులు చూడండి, మొత్తం బ్యాక్ బెంచ్లో కూర్చుంటారండి. ముందు కూర్చోరు, వెనక ఎందుకు కూర్చుంటారంటే అలా ప్రసంగం స్టార్ట్ అవగానే ఇలా నెమ్మదిగా జోబులో తీస్తాడు. ఏంటది? దెయ్యం. ఇలా తీసి ఇంకా వాట్సాప్ ఆన్ చేసి, హలో డియర్ ఎక్కడున్నావు, నేను చర్చ్లో ఉన్నాను, పాస్టర్ గారు వాక్యం స్టార్ట్ చేశారు, నేను మాత్రం విన్న దెయ్యాన్ని అని పెడతా ఉంటాడు మెసేజ్. అంటే అక్కడ ఉన్న ఒక అరగంట దేవుడి సన్నిధిలో ఉన్నాడు, ఆడికి ఆ భయం ఉండదు. చాటింగ్లు, వాట్సాప్లు, ఏమంటే అవతలున్నా మరి ఫ్రెండ్స్, లవర్స్ వదిలి ఉండలేకపోతున్నారు నిమిషం కూడా. ఇలాగ చిత్రమైన ప్రవర్తనలన్నీ దేవుడి సన్నిధిలో చేస్తుంటే ఇక్కడ చెప్పాడు దేవుడు మాట, నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. అంటే ఆలకించటానికి ఎక్కడ కూర్చోమంటున్నాడు? సమీపించి ఆలకించుట. అంటే ఆ ప్రసంగం చెబుతున్న వ్యక్తి యొక్క వాయిస్ నీకు వినపడుతుందో లేదో ఆ సౌండ్కి దగ్గరగా కూర్చోన్నాడు. ఈ రోజు అంటే మనకి బాక్స్ నుండి మేనేజ్ చేస్తున్నామండి. ఆ కాలంలో ఏముంది చెప్పండి? బైబిల్ రాస్తున్న కాలానికి ఏముంది? అలాగే సౌండ్ బాక్సులు ఉన్నాయా? అందుకే అన్నాడు, పాస్టర్ గారు వాయిసే కదరా, సేవకుడు వాయిసే కదా నీకు వినపడుతుంది, కొంచెం ఆ వాయిస్కి నువ్వు ఎక్కడ కూర్చోవాలట? దగ్గరగా కూర్చోను. కానీ మీరు మీటింగుల్లో చూడండి, చర్చిల్లో చూడండి, ఆరాధనలో చూడండి, రావడానికి ముందు వస్తారండి, వాళ్ళు వెనకాల వచ్చి కూర్చుంటారు. అదేంటో ఇప్పటికీ నాకు అర్థం అవ్వలేదు. ముందు చైర్లన్నీ ఖాళీగానే ఉంటాయి, జనం ఎక్కడ కూర్చుంటారు? వెనక. ఎందుకు వెనక? ఏమో అప్పుడప్పుడు ఫోన్లు వస్తే మాట్లాడుకోవడానికి, చిరాకు వస్తే అలా బయట తిరగడానికి, లేదంటే మంచినీళ్ళు తాగడానికి. ఈ ఫ్రంట్ ఉన్నామనుకో దొరికిపోతాం కదా. ఇవన్నీ చేయాలంటే ఎక్కడ ఉండాలి? బ్యాక్ సైడ్ ఉండాలి. ఇవన్నీ చేస్తున్నారు తప్పటి. ఇవన్నీ సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నట. ఇంకా చదువుదాం కిందకి. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇదేంటండి ఇది? ఎక్కడ చేస్తారండి దుర్మార్గపు పనులు? వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేస్తున్నారు. ఎక్కడికి వచ్చి? దేవుడి మందిరానికి వచ్చి దుర్మార్గపు పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఈ మాటను పట్టుకున్నానండి, నాకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దేవుడి సన్నిధిలో ఏమైనా ఒక తప్పుడుగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ విషయంలో చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అది చేసేది ఏదో బయట చేసుకో. పరిశుద్ధుడైన దేవుడి సంఘంలోనికి వచ్చి, పరిశుద్ధమైన దేవుడి సన్నిధికి వచ్చి పాపపు కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, దేవుడికి నచ్చని కార్యక్రమాలు దేవుడి సన్నిధిలో మనము చేయకూడదు. చెప్పాను కదా, కోర్టులో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే జడ్జి ఊరుకుంటాడా? ఆ కోర్టు తన ప్రాంగణం, తన ఆవరణం అది. అక్కడ ఆయన జడ్జి గారు మీరు చూడండి, అప్పుడప్పుడు ప్రజలు గట్టిగా మాట్లాడారనుకోండి, ఆయన దగ్గర సుత్తు ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? ఏమంటాడు అప్పుడప్పుడు? ఆర్డర్ అంటాడు. ఇప్పుడు ఇతను ఆర్డర్ అన్న తర్వాత కూడా ఆడు వాగుతున్నాడు అనుకోండి, ఏమంటాడు చెప్పండి? పోలీసు వాళ్ళు పక్కనే ఉంటారు, ఆయన లాక్కుపోండి అంటాడు అంతే.
జడ్జి గారి ముందు తిన్నగా ఉండాలి, జడ్జి గారి ముందు సరిగా ఉండాలని కామన్ సెన్స్ పనిచేస్తే మరి దేవుడి సన్నిధిలో ఇష్టానుసారంగా ఉంటారా? ఇష్టమైనవి చేస్తారా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారా? ఇష్టమైన ప్రార్థన చేస్తారా? కిందకి మన ప్రార్థన కదా సబ్జెక్టు. కిందకి వెళ్ళేసరికి అంటాడు, అలా మీరు చదువుకుంటారంటే 4వ వచనానికి 4వ వచనానికి అంటే ఏదైతే దేవుడికి మాట ఇచ్చారో అది చేయని వాడిని ఏమన్నాడు ఇప్పుడు? బుద్ధిహీనుడు, ఆయన ఎందు వాళ్ళకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుటకు నువ్వు క్షమించండి, 2వ వచనం చూద్దాం. 2వ వచనం నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడి సన్నిధిలో నోటిని ఏం చేయాలట? కాచుకో. ఏం పలకూడదట? ఎంత బాగా రాశాడంటే అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యకుము, నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. అంటే మనోళ్ళు ప్రార్థన ఎంతసేపు చేస్తారు? విస్తారంగా. ఆయన బుర్ర పాడైపోవాలి. ఈ మధ్యకాలంలో కనిపెట్టారు గొలుసు ప్రార్థనట. 10 మంది రౌండ్ టేబుల్ సమావేశం వేసి ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని గొలుసు అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన అయిపోగానే చెయ్యలాగా అంటాడు, అనగానే ఆడు మొదలెడతాడు. ఇక అలాగ గొలుసట. మళ్ళీ 10వ దగ్గర తిరిగి వచ్చేసరికి ఈ 10వ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇలా చెయ్యొచ్చండి. ఎలా చెప్పాడు దేవుడు అక్కడ? నీ మాటలు ఎలా ఉండాలట? కొద్దిగా ఉన్న విషయాన్ని చెప్పు. నేను చాలాసార్లు జడ్జి గారితో మాట్లాడాలన్నా, హయ్యర్ అధికారులతో మాట్లాడాలి అన్నా, మాటలు ఎక్కువసేపు మాట్లాడడానికి ఉండదు కదా. ఎన్ని మాట్లాడాలి? కొద్దిగా విషయం చెప్పాలంతే. ఏమండి మరి నా చిన్నప్పుడు ఏం జరిగిందో అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తానని అన్నాడు అనుకోండి, ఈయన తీసేంట్రా సాయంత్రం రమ్మనండి అంటాడు. అంతే కదండి. ఇప్పుడు మనుషులు చేసే ప్రార్థనలు చూడండి, దేవుడికి అలా చెప్తారండి షార్ట్కట్లో. ఏమన్నా మాట్లాడుతానండి నేను ఇక్కడ ఇంకోటి అడుగుతున్నాను మీకు. మనం చెప్పకపోతే మన జీవితం ఏంటో దేవుడికి తెలీదా? తెలుసా? నిరంతరము నీ వైపే చూస్తాడా? నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు ఏం చేసినా నాకు తెలుసా అన్న దేవుడికి నువ్వు మొత్తం కథ అంతా చిన్నప్పటి నుంచి చెప్పుకురావాలా? నేను చెప్పులు వేసుకోకుండా బయలుదేరాను తండ్రి, అలాగే కారు ఎక్కాను తండ్రి, ఇదంతా చెప్పాలా దేవుడికి? ప్రమాదం జరిగింది తండ్రి, కాపాడు తండ్రి, ఇంతే కదండి. ప్రమాదం ఎందుకు జరిగిందో ఇన్వెస్టిగేషన్ అంతా ఆయన దగ్గర ఉంటుంది. నువ్వు అదంతా చెప్పాల్సిన అవసరత లేదు. కాకపోతే నువ్వు అడగాలి. తండ్రి కదా, మర్యాద అది. నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను శోధన నుంచి తప్పించు అని దేవుడిని మనం అడగటం మర్యాద అది. నాన్న ఇస్తాడు మనకి. ఏమండి, నేను చాలా ఆనందపడతాను. మా వాడు ఉంటాడు సన్నిగాడు, ఆడు ఏదైనా కొనమని అడుగుతాడు, బాల్ కొంటాడు అంటాడు. బాల్ కొన్న వెంటనే నేను ఎక్కడో ఉంటాను కదండి, అది డెలివరీ ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే బాల్ చూసుకుంటాడు, ఆడికి నచ్చుతుంది, వెంటనే ఫోన్ చేస్తాడు, డాడీ థ్యాంక్ యూ అంటాడు. ఆడు థ్యాంక్స్ చెప్పే పనే ఉంది, ఆడు కొడుకు కదా, ఆడి అవసరాలన్నీ నేను తీర్చాలి కదా. కానీ వాడు మర్యాద చూడండి, డాడీ థ్యాంక్ యూ అంటాడు. షర్ట్ కొన్నా, బాల్ కొన్నా, ఆడికి ఏదైనా కొన్నా, ఏదైనా ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఇంటికి రాగానే డాడీ స్పెషల్గా ఫోన్ చేసి డాడీ థ్యాంక్ యూ డాడీ అంటాడు. మర్యాద అంటే మా నాన్న కదా, కొన్నాడు కదా, థ్యాంక్స్ చెప్పాలి కదా. సరే, ఈ లోకంలో మనుషులకి గుణాలు ఉన్నప్పుడు దేవుడి వల్ల మనం ఏదైనా పొందుకున్నప్పుడు దేవుడికి కూడా మనం ఏం చెప్పాలి? తిరిగి థ్యాంక్స్ చెప్పాలి. అది కనీస మర్యాద, మినిమం వాల్యూస్ అంటారు అన్నమాట. అలాగే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా అడగాలి. అమ్మ నాన్న పిల్లలు ఎలాగైతే అడుగుతారో తండ్రిని కూడా మనము అడగాలి. నువ్వు అడగాలి అని ఆయన ఎదురు చూస్తాడు. నువ్వు అడగకపోయినా కొన్నికి ఆయన ఇచ్చేశాడు. అడగక మునిపే ఇచ్చాడు. కొన్ని ఇచ్చాడా లేదా? సూర్యుడు మనం అడిగామండి? గాలి మనం అడిగామా? ఈ దేహం మనం అడిగామా? ఈ జీవితం మనం అడిగామా? ఇవన్నీ అడగక మునిపిచ్చాడు కదండి. అడగక మునిపై ఇన్నిచ్చిన దేవుడు నువ్వు అడిగితే ఇస్తాడు. కానీ అడిగేవి ఏవి అడగాలో, ఎలా అడగాలో ప్రాపర్గా ప్రార్థన గురించి ఒక అవగాహన ఉండాలి. అర్థమైంది కదా? ప్రాపర్ అవగాహన ప్రార్థన గురించి ఎలా చేస్తే దేవుడు వింటాడు, ఈ ప్రాపర్ అవగాహన బైబిల్ పైన మనకు రావాలి. మీకు చాలా విషయాలు చెప్పాను. హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడు. ఆ ప్రార్థన ఏమవుతుంది? పాపం అవుతుంది. అలాగే ఎక్కువగా మాట్లాడకండి, కొద్దిగా మాట్లాడండి. అలాగే అడిగేవి మన సుఖభోగాల నిమిత్తము మనము అడగకూడదు. ఈ ఈ ఈ ఎథిక్స్ అన్ని ప్రార్థన విషయంలో నువ్వు అప్లై చేసి ప్రార్థన చేసావు అనుకోండి, అప్పుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. అర్థమవుతుంది కదా? దేవుడు ప్రార్థన వినాలి అన్నా కూడా ఇన్ని మనకి తెలుసుకుంటారు.
చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. యోహాన్ గారు రాసిన సువార్త తీయండి. యోహాన్ సువార్త తీయండి. యోహాన్ సువార్త 9వ అధ్యాయం 31, 32 చదువుదాం. యోహాన్ సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎంత బాగా రాశాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన అది ఎప్పుడు ఆలకిస్తాడట ఒకడు మనవి. దేవుడు ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయనకి ఇష్టమైనవి మీరు చెయ్యండి, అప్పుడు మీరు ఆయన్ని అడగండి. మీరు ఏమడిగినా కూడా దేవుడు వాటిని మీకు ఇస్తాడు. ఆయనకి ఇష్టమైనవి అడగాలి, ఆయన చిత్తం చొప్పున మనం బ్రతుకుతూ అడగాలి. ఇంకా ఇదే విషయాన్ని యోహాన్ గారు సువార్తలో రాస్తాడు. మళ్ళీ సువార్త చదివారు కదా, పత్రికలో రాస్తాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రండి ఒకసారి. ఇదే మాట చూడండి, కొంచెం వివరణ ఇచ్చాడు. అక్కడ సువార్తల్లో ఉన్న మాటలు పత్రికల్లో ఉంటాయి, కాస్త వివరంగా రాస్తూ ఉంటారు అక్కడ. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక అందరు తీయండి, 3వ అధ్యాయము 22 చదువుదాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడు వింటాడు ఆ ప్రార్థనకి రిప్లై ఎప్పుడు ఇస్తాడట? ఎంత స్పష్టంగా చూసారా? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు. ఇక్కడ మాట్లాడగనా, ఇది విషయం చిన్నదే కానీ నాకు అరగంట పడుతుంది, టైం అయిపోయింది కాబట్టి షార్ట్ కట్లో చెప్తాను. ఆయన ఆజ్ఞలను మనము వింటూ అనలేదు అక్కడ గైకొనుచు అంటే వాడు ఆల్రెడీ బాగా బైబిల్ చదువుకున్నాడట, బైబిల్లో ఉన్న విషయాలని తెలుసట, ఆ బైబిల్లో ఉన్న మాటల ప్రకారం వాడు బ్రతుకుతున్నాడట. అప్పుడు వాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటాడట. అసలు మనోళ్ళు చాలా మంది వాక్యమే వినరు, ఇంక ప్రార్థన ఏమింటాడు? అసలు ఏ పని చేయరు, ప్రార్థన ఏమింటాడు? ఇక నువ్వు పని చేయకపోయినా, నువ్వు వాక్యం వినకపోయినా, వాక్య ప్రకారం నువ్వు బ్రతకకపోయినా, వాక్య ప్రకారం ఆయన చిత్తమైనవి ఆయనకి ఇష్టమైనవి నువ్వు చేయకపోయినా, మన ప్రార్థనలు దేవుడు కన్ఫర్మేషన్ తీసుకోండి ఇది. కానీ పాపం సోగాడు క్రిస్టియానిటీ అంటారు, నా ప్రార్థన వింటున్నాడని. ఏమంటే నాకు నిజంగా తెలుసండి, నేను క్రైస్తవ్యానికి వచ్చిన కొత్తలో ఇవన్నీ బాగా నేను ఇబ్బంది పడేవాడిని. చాలామంది వచ్చండి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. డౌట్ ఏంటంటే, నువ్వు వేరే వాడిని ప్రార్థన చేయమని అడుగుతున్నావంటే నీ ప్రార్థన దేవుడు ఏం చేయట్లేదు? నేనే చెప్పండి, ఇది నిజమా కదా? ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేసి రిప్లై రాకే కదా ఎవరినో మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెడుతున్నారు. అసలు నీ ప్రార్థన ఎందుకు అంటలేదు? ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నీ ప్రార్థన వినని దేవుడు నీ గురించి ఆయన ప్రార్థన చేస్తే వింటాడండి? దేవుడి సంగతి చాలామందికి తెలీదు. మనిషి నచ్చకపోయినా, అతని జీవితం నచ్చకపోయినా, ఎంతమంది రికమెండేషన్లు పెట్టిన దేవుడు వినడండి. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టమైనవి మనము చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు. అంటే ఇప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలి అన్నా, మనకి రిప్లై ఇవ్వాలి అన్నా, ఆయన ఆజ్ఞలను ముందు మనం ఏం చేయాలి? గైకొనాలి. ధర్మశాస్త్రము వినని వారి ప్రార్థన హేయం అంటాడు సామెతల గ్రంథంలో. అంటే వాక్యం వినకుండా నువ్వు ఓవరకనే ప్రార్థన ఒకటి చేస్తానన్నా కూడా నీ ప్రార్థన ఏం చేయడట? వినడట. చాలామందికి అండి అసలు ప్రాపర్గా భక్తి జీవితాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియలేదు. కొంతమంది వాక్యం వింటారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తారు, వాక్యం అసలే వినరు. కొంతమంది దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు పని చేస్తారు, అసలు వాళ్ళు బైబిల్ చదవరు. నేను పని చేస్తున్నాను కదా అనుకుంటారు అంతే, బైబిల్ చదవరు, వాక్యం వినరు. ఇవన్నీ నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా భక్తి జీవితానికి అన్నీ అవసరం. ప్రార్థన అవసరం, పని అవసరం, బైబిల్ చదవటం అవసరం, వాక్యం నేర్చుకోవటం అవసరం. ఇవన్నీ కలిపి చేయాలి. కానీ మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఫిక్స్ అయిపోయారు. ఈరోజు సోకాల్డ్ క్రిస్టియానిటీ అయితే మొత్తం ఒక దానికి బలంగా ఫిక్స్ అయిపోయింది. ఏంటది?
తెల్లారు లేస్తే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన, నిల్చుంటే ప్రార్థన. బైబిల్ చదువుతారా? అస్సలు. పోనీ ఏదైనా సువార్త సభ పెడతారా? డబ్బులు ఖర్చు పెడతారా దేవుడి కోసం? అస్సలు. మాకు తెలిసిందల్లా, ఉచితంగా దొరికిందల్లా ఒకటే అస్త్రం. ఏంటది? ప్రార్థన. ప్రార్థన వీరులు, ప్రార్థన గోపురాలు, గొలుసు ప్రార్థనలు. మరి ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా అప్డేట్లో ఏ ప్రార్థన దింపారో నాకు తెలియదు. మాదంతా పాత వర్షం. ఇప్పుడు అప్డేట్ వర్షంలో ఏ ప్రార్థన దింపారో తెలియదు. మొత్తం మీద క్రైస్తవ్యానికి అస్త్రంగా దొరికిపోయింది ప్రార్థన. కానీ ఆ ప్రార్థన నేను వినను, నువ్వు ఇది చేస్తే విననని బైబిల్లో ఇన్ని మాటలు రాయించాడన్న జ్ఞానం కూడా వాళ్ళకి తెలియదు పాపం. కనుక ఆలోచించండి, సత్యానికి వారసులం అయ్యాం. మనం చేసే ప్రార్థనలు వాక్య సంబంధమైన ప్రార్థనలై ఉండాలి. ఓకే, ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీతో మాట్లాడుకునే అవకాశం అందరికీ ఉచితంగా ఇచ్చారు. కానీ దానిని వృధా చేస్తూ, వ్యర్థపరుస్తూ, దేని కొరకు మీరు ప్రార్థన అవకాశం ఇచ్చారో తెలియక తండ్రి, దాన్ని వృధాగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వారు వస్తారని గమనించే మీరు బైబిల్లో ఎన్నో విషయాలు, ఎవరి ప్రార్థనలు వింటారో ఎవరి ప్రార్థనలు వినరో స్పష్టంగా రాయించారు. అందులో కొన్ని మాటలు మీ పిల్లల ముందు పెట్టాను. విని గ్రహించడానికి కృప చేయమని, ప్రకటించే వారిగా దీవించమని, క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.